హాయ్ హలో అండి. ఈరోజైతే నేను వంకాయతో ఒక చట్నీ చేస్తానండి. చూడండి, నాకు డౌట్ అండి, అది తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే వంకాయ పచ్చడి కావాల్సినవి తీసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్, 2 కరివేపాకు కొమ్మలు, ఒక పెద్ద వంకాయ. ఇవన్నీ మనం కట్ చేసేసుకుందామండి. ఉల్లిపాయలు అయితే చాలా చిన్నగా కట్ చేసుకుందామండి. అన్నీ చిన్నగా తరుక్కుందాం. అల్లం కూడా, కరివేపాకు కూడా కట్ చేసుకుందాం. టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఒక చిన్న ఇలా దాక లాంటిది వేసుకుంటే అందులో అయితే బాగా వేయదండి. ఇలా పచ్చళ్ళకైతే ఇందులోనే ఎందుకు వేపుతున్నాను అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఇవన్నీ మనం వేసుకుని వేపేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మొత్తం మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయినాక మూత పెట్టేసి కాసేపు అలా ఉంచండి. మధ్యలోకి ఒకసారి తిప్పుకోండి. అవి వేగిన తర్వాత వంకాయ కూడా కట్ చేసుకుందాం. చూడండి, వంకాయలు కూడా ఇలా చిన్నగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలాగే ఎందుకు కట్ చేసుకోవాలనేది నేను లాస్ట్లో చెప్తాను. చూడండి, ఇవైతే దగ్గరికి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి వేగుతాయండి. ఇవి కూడా మూత పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, కాకపోతే నేను కళ్ళుప్పు అంటారు కదండి, అది వేస్తాను. అయితే ఇప్పుడు వేయను, లాస్ట్లో వేస్తాను. అది ఎందుకంటే తర్వాత చెప్తాను. చూడండి, ఇవి కూడా బాగా వేగిపోవాలండి. పూర్వకాలం మనకి మిక్సీలు అవి లేనప్పుడు ఎందులో చేసేవారండి చట్నీలు? ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు, రోట్లో చేసేవారు అని అంటారేమో. సరే, రోట్లో చేసేవారు. ఇంకా చింతపండు చూడండి, ఈలోపు చింతపండు కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టేసుకుందాం. ఇవైతే కొంచెం దగ్గరికి వచ్చేసేయండి. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. ఇవి బాగా వేగిపోవాలండి. చూడండి, ఇప్పుడు నాకు చట్నీ చేయడానికి టైం లేదు, అలాగని కరెంటు కూడా లేదు. ఇక్కడ లైన్స్ అవి బాగు చేస్తున్నారు అనుకుంటా. కరెంట్ అయితే చాలాసేపు అయిందండి, ఇవ్వలేదు. టిఫిన్లోకి అయితే చట్నీ కావాలి. మిక్స్ చేయడానికి కరెంట్ లేదు, రోట్లో చేసేంత టైం లేదు. సో పప్పు గుత్తితో చేసేస్తున్నానండి. చూడండి, దీంతో ఏం నలుగుతుంది అనుకుంటారేమో. కళ్ళుప్పు అయితే ఇందులో ఈ టైంలో వేస్తే మనకి పచ్చడి అనేది బాగా నలిగిపోతుందండి. 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని కింద కూర్చుని, కాళ్ళు 2 మధ్యలో పెట్టుకొని, పాదాల మధ్యలో గట్టిగా పప్పు గుత్తితో గట్టిగా రుబ్బాలండి. మీకు ఎప్పుడైనా ఇలా చేసుకుని తినాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. రోటి పచ్చడి టేస్ట్ వేరే ఉంటుంది, మిక్సీ పచ్చడి వేరేగా ఉంటుంది. ఇలా పప్పు గుత్తితో చేసుకున్న పచ్చడి కచ్చా పచ్చగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే అదిరిపోతుంది. చూడండి, వంకాయ పచ్చడి అండి ఇది. ఇలా పప్పు గుత్తితో చేసుకున్నారండి ఎప్పుడన్నా మీరు? ఇంట్లో టైం లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు ఏ పచ్చడైనా ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఇలా చిన్నగా ఎందుకు కట్ చేసామంటే, అలా దాకలోనే ఎందుకు ఫ్రై చేసుకున్నామంటే, దాకలో అయితేనే పప్పు గుత్తితో తిప్పడానికి అవుతుంది. ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా నలుగుతాయండి, అందుకనే ఇలా చేసాం. బాగుంది కదా.